అని అనడం కాదు, చెప్పినట్టు చేస్తూ ఉంటేనే లేస్తాయి కదా. అట్లా లేస్తే కొన్ని లోవచ్చు కొన్ని లోవచ్చు కదా, అందుకే నా మైండ్ లో లేస్తే లో అని. ఏవి లేస్తే మరి తెలుసా నీకు? అబ్బాయి చేద్దాం. ఆ మ్యాథమెటిక్స్ ఒకటి లేచింది అని నాకు దీన్ని తిట్టడమే లేస్తున్నాను ఎక్కువ. నేను మంచి మాట్లాడదా ఇవ్వట్లేదు అసలు. తిట్టడం అంటే వాళ్ళని తిట్టడం బూతి మాటలు. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఏం తిట్టు? మ్యాథమెటిక్స్ లా కాదు, ఇంకో దాంట్లో తిట్టలే, అది లేవలేదా పర్పుల్ కలర్ డ్రెస్ ది, అది లేచింది. మళ్ళీ మ్యాథమెటిక్స్ తిట్టలేవు కదా. చెప్పినా కదా వాళ్ళకి దమ్ముంటే అని అదా కదా అందులో. అంటే దీనికి కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్పండి కాబట్టి అందుకు లేచింది అది. అంటే దాంట్లో ఏముంది? మెయిన్ తిట్టడం కాదు. అరే మీకు దమ్ముంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కాదు, దాంట్లో మెయిన్ అది కాదు, ఈ వాయిస్ దాంట్లో మెయిన్. అందుకే అంటున్నా నా వాయిస్ లేచింది అందులో. ఇప్పుడు మనం చేసింది నీ వాయిస్ కదా. కొత్తగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నా. అయితే ఇప్పుడు ఏంటి, డైలాగ్ చెప్పుకుంటే డాన్స్ చేయడం, డైలాగ్ చెప్పుకుంటే డాన్స్ చేయడమా మనది? ఇప్పుడు కొత్తగా ట్రెండ్ కదా మరి. ట్రెండ్ అదా మనది? ట్రెండ్ ఓవర్ ఫాలో అవ్వరు, సెట్ చేయాలి. ట్రెండ్ సెట్ చేయాలి, ఫాలో అవ్వద్దు. అంటే ఇప్పుడు ఒక చేసి మనం చేస్తే ఫాలో అవుతున్నాడు. మనమే ఒక కొత్తగా స్టైల్. ఇప్పుడు ఏంది నా స్టైల్ ఏంటంటే ఒక డైలాగ్ చెప్పి డాన్స్ చేయడం నా స్టైల్. అట్లా డాన్స్ చేయడం మోడల్ మాధవ్ స్టైల్ అట్లా. ఎందుకంటే దానికి అన్నట్టు చూస్తే కొన్ని రోజులకి ఏమైపోతుంది, అరే ఈమె వీడియోలలో ఫస్ట్ ఒక డైలాగ్ చెప్తే తర్వాత పోయి డాన్స్ చేస్తుంది, మళ్ళీ పాట కూడా పాడుతుంది, ఈమె వీడియోలు కొంచెం బాగుంటాయిరా, ఈమె కంటే ఒక స్టైల్ క్రియేట్ చేసుకుంటారు అన్నట్టు ఉంటాయి. నువ్వు ఎగ్జాక్ట్ ఇప్పుడు వేరేలాగా చేస్తే అది వేరేలాగా అయిపోతుంది. నువ్వు ఇదే స్టైల్ చేస్తే ఫస్ట్ కూడా వాళ్ళు కూడా చూసినావా, హస్బెండ్ వైఫ్ డాన్స్ చేసే వాళ్ళు మామూలుగానే పాటలు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన నోటితో సౌండ్ చేస్తాడు, ఆమె పాట పాడతాడు, క్రియేట్ చేసుకోరు వాళ్ళకి వాళ్ళే. ఇప్పుడు నువ్వు అనుకున్నది ఇప్పుడు చిల్లర గలీజ్ కనిపించచ్చు, మన మీద ఇట్లా అడుగుతున్నాం ఏంది ఇట్లా అనుకుంటున్నా ఏదో అనుకుంటాం, కానీ ఇదే రియాలిటీగా లేస్తాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ట్రెండే మనకు సెట్ అవుతుంది. ఇట్లా ఈ స్టైల్ వేస్తేనే వీడియోలు లేస్తాయి. తర్వాత దాని ఏమంటారు, మనకు ఒక యూనిక్ స్టైల్, ఆ స్టైల్ వేరే చేసేది లేవు మళ్ళీ. అది మనకి కూడా దేవుడా నా స్టైల్ నాకే లేసేలా చూడు, ఎవరికి లేవ్వకుండా చూడు. నేను కోరుకున్నా తెలుసు అలమ్మ తల్లి గుళ్ళో నేను ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతే నీ దగ్గరకు వచ్చి నా కోరిక, అది ఒక కోరిక ఉంది నాకు. అంటే దగ్గరికి పోవడం కాదు, ఇంకోటి చేయాలి. అది చెప్పుకోవద్దు, కోరిక నెరవేరు తర్వాత చెప్పుకుంటా. ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే నాది ఇవ్వాలి పైకి ఇట్లా. మనకి ఒక యూట్యూబ్ నుంచి ఇన్స్టా నుంచి ప్రమోషన్ రావాలి, యూట్యూబ్ నుంచి పైసలు స్టార్ట్ అవ్వాలి. పైసల కోసం ఆశ పడతలే నేను, నా దగ్గర నన్ను ఎవరెవరు చీ అన్నారో వాళ్ళ ముంగట నేను ఎదగాలి అని నా ఆశ. ఎదగాలంటే ఇప్పుడు నువ్వు కష్టపడాలి. పడుతున్నా కదా నువ్వు అనకుండా. అది నువ్వు అన్న మాటది వదిలే, నో అన్నది కట్, నోని డిలీట్ నీ మైండ్ నుంచి. ఏది నాకు మంచి మంచి చెప్పు సార్. ఇంకా ఏమన్నా తెలుసా, ఇంకా కష్టమైన చెప్పు, నాకు ఇంకా కష్టంగా చేసేది చెప్పు, అవి చేద్దాం, అవి లేసే. ఒక్కొక్కరు తెలుసా కొండలెక్కి పెద్ద పెద్ద పర్వతాలకి వీడియో తీస్తారు. వీడియోకి వచ్చిన నా వీడియోలు ఎందుకోసం ఎక్కుతారు చెప్పు? లైక్స్ కోసం, కామెంట్స్ కోసం. మరి ఇదే నువ్వు జస్ట్ ఒక డైలాగ్ చెప్పడమే కష్టం అనుకుంటే, వాళ్ళు రోజంతా కొండెక్కి ఒక సగం రోజంతా కొండెక్కి ఆడ వీడియో తీసుకొని మళ్ళీ కొండ దిగి వస్తారు. ఆ వీడియో కోసం అంత పైకి ఎక్కుతారు. వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది ఒక వీడియో కోసం? అంటే వాళ్ళకి నమ్మకం ఏమో ఈ వీడియో లేస్తుంది అంత పైకి ఎక్కినప్పుడు లేవదా? అందుకే కదా లేచింది అనుకుంటా వాళ్ళది. అట్లా ప్రతిరోజు ఎక్కుతారా? వేరే వేరే దగ్గర అవుతారు, వేరే వేరే దగ్గర అంటే పైసలు ఉండాలి కదా. మరి ఇప్పుడు కొండ ఎట్లా ఎక్కినారు? ఏదో ఒక వీడియోకి ఎక్కుతారు. నేను కూడా ఎక్కుతా ఒక వీడియోకి ఎక్కుతాం. తర్వాత వీడియోలకి 4000 మెట్లు ఎక్కినా కదా, మళ్ళీ ఎక్కుతా. 4000 మెట్లు ఎక్కినాం, కానీ అవి దేవుని కోసం ఎక్కినాం, వీడియో కోసం కాదు. ఇప్పుడు నేను వీడియో కోసం ఎక్కుతా. అట్లా మెట్లు ఎక్కి చూడరు, మరి కొండలు ఎక్కాలి. నేను చచ్చిపోవాలి అట్లా దుంకేగా చూస్తారు. అప్పుడు చూస్తారు నేను బతుకున్నప్పుడు జనాలు చచ్చిపోయాక చూసి ఏం చేస్తారు జనాలు? మంచిగా నువ్వు నీట్ చేసింది ఎవరు చూడరు అని తెలుసు. అలా తిట్టుకుట్ట చేయడము, మన మీద ఒకటి చేయడం వాళ్ళే అదే చూస్తారు. చికెన్ వండు చూడరు, అదే చికెన్ తీసి గోడ కొట్టు చూస్తారు. అరే గోడకి ఎందుకు కొట్టిద్రా చూస్తారు. అవును, జనాలకు ఏం కావాలి? మనం ర్యాష్ ఉండడమే కావాలి, మనం సైలెంట్ ఉండడం వద్దు. అంటే కొత్తగా కావాలి, ఆ గోడ కొట్టడం కొత్తది. అంటే జనాలకి ఎప్పుడు చూడండి కాదు, కూర ఉండడం అందరిలో చూస్తారు, అది కాదు. కూర గోడ కొట్టడము, కూర వాళ్ళ మొఖాన్ని కొట్టడము, ఇలాంటివి కావాలి జనాలకి. వాళ్ళు మనల్ని కొడతారు ఇంకొచ్చి. అప్పుడే కదా వీడియోలు నువ్వు వీడియోలు లేపుతున్నావా, దాన్ని వాడ పెడుతున్నావా? మన వీడియోలు వేస్తే వీడియో లోపల ఉన్నాం, మనం కూడా లేస్తాం. ఇప్పుడు హీరోయిన్స్ సినిమాలలో ఎంత చేస్తారు యాక్టింగ్. ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఉంటారా, ఇసుకు వేసుకుంటారు ఎందుకు?
సినిమా హిట్ అవ్వడానికి అదే ఇవ్వడానికే. పైసలు వస్తే వాళ్ళ ప్రమోషన్స్ వస్తే వాళ్ళు ఇప్పుడు రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఎంత బ్రాండ్ స్టార్లు ఇప్పుడు వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎంగేజ్మెంట్ అయింది కానీ వాళ్ళు ఏమైనా బ్యాడ్ అయ్యారా? పేరు మంచిగా ఉంది కదా. వాడికి బ్యాడ్ పేరే ఉంది. వాడికి మంచి పేరు ఉందా? మంచి పేరు. ప్రతి ఒక్క దాంట్లో వాడు ఎట్లనే చేస్తాడనే పేరే ఉంది వాడికి. అట్లేం లేదు, నా మంచి పేరే ఉంది. లేదు, మంచిగానే ఉంది పేరు. లేదు, నీ ఒక్క దగ్గర లేదు. ఐ నో దట్ రే, నాకు తెలుసు. నా దగ్గర మంచిగా ఉంది కదా. నీ దగ్గర మంచిగా ఉంది సంగత. విజయ్ దేవరకొండ అంటేనే రొమాంటిక్ బాయ్. మరి ఇప్పుడు చెప్పు, మన యూట్యూబ్ గురించి ఏమన్నా చెప్పు. ఏం చెప్పాలి? ఏదైనా ఒకటి చెప్పు. చక్కగా కూర్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలి? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఎన్నిసార్లు అడుక్కోవాలి? అడుక్కోవడం తప్పేముంది? అరే బాబు, ఎన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా నన్ను ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళని అడుగు. మీకు ఇంకా ఏమైనా సరిపోతే కామెంట్ చేయండి ప్లీజ్. దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి, మంచి కామెంట్లు చేయండి. మీరు పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే దానికి రివర్స్ నేను కూడా వస్తాను మీ దగ్గరికి. అర్థమవుతుందా? మర్యాదగా నేను అడుగుతున్నా, మంచిగా అడుగుతున్నా. నేను తిట్టడం స్టార్ట్ చేసినాక చూస్తారు కదా, తిట్టడం స్టార్ట్ చేసినాక వేరే లెవెల్ వెళ్ళిపోతుంది ఇంకా మన వీడియోస్. ప్లీజ్ తిట్టించుకోకండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఎదుగుతూ ఉంటా. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఎట్లా వీడియోస్ కావాలో కూడా మాకు కామెంట్ చేసినా కదా మాకు తెలుసులేదు, మాకంటే మాకు తెలియట్లేదు. ప్లీజ్ మీరు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి, ఎట్లా ఉండాలి అదంతా ప్లీజ్ మీరు మాకు చెప్పండి అని నేను కోరుకుంటున్నా. మీరు చెప్తారని. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలి? ఇంకా చెప్పు. అంతే, ఇంకా నీ బాధ చెప్పు. నా బాధ ఏం లేదు ఇప్పుడు. ఇంకా ఏడుస్తానుగా. నాకు ఏడుపు రాదు సామాన్యంగా, నేను ఏడవదు కూడా అసలు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఎట్లుంటుందో తెలియదు కానీ ప్రజెంట్ నేను ఏడవను, నాకు ఏడుపు కూడా రాదు. మరి ఎట్లా?